సార్ తప్పు జరిగిపోయింది కదా. ఏం తప్పు? హ? ఏం తప్పు? నేనేం తప్పు చేయలే. నేనేం తప్పు చేయలేదు. నొప్పిగా ఉందా సార్? నువ్వు చేసింది ఏది మర్చిపోండిరా. ఓవర్గా ఇంకేమైనా చేస్తే నేను చంపేస్తాను. ముందు 2 కాళ్ళ మీద నుంచుని తర్వాత మొరగరా కుక్క. మధు 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 అంటే చేస్తా. లోపల లైట్లు వెలుగుతున్నాయి కానీ తలుపు తీయట్లేదు. తప్పించుకున్నాడు రా. ఈడు పార్టీ అడిగినప్పుడల్లా ఇలా చేస్తారా? అడిగి ఫోన్ చేయి. సరే. అంటే చేస్తా. ఆపు. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఒరే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? గుళ్ళో లేదా దేన్నో దాన్ని ఎత్తుకుపోయి ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేస్తారా? చెట్టుకి చీరలుడితే చాలు పరిగెత్తుకెళ్ళిపోతాడు. నేను రాత్రి ఏం జరిగిందిరా? ఏది ఆ శివగారితో గొడవ. ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడు. ఆ మాధవ్ గాడు ఆ కుర్రోని పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అల్లరి పెట్టాడంట. ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయింది, ఏ గొడవ చేయలేదు. నేనేం చేయలేదు. అయినా ఇంట్లో అంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని ఇడికి ఇదేం బుద్ధిరా? ఒరే జ్యోతి అంటే నీకు మంచి ఇది కదరా. జ్యోతి పేరు చెప్పగానే నీ ఇంటికి లెక్క పడతారా నాకు తెలుసు. ఏ మాటకా మాటే గాని జ్యోతి కత్తిలా ఉంటుందిరా. అలాంటిది గాని నా దగ్గర ఉంటేనా. ఎందుకీ శివజాగారు పోదావరండి. పదరా. నువ్వితనికి ఏం చేశావో నాకు తెలీదు. ఇతను మన పాపని చంపేసుండేవాడు. ఇంకొకసారి అడుగుతున్నా, ఇతనెవరు? నేనేం చేయలేదు జ్యోతి. అనవసరంగా నువ్వేం ఊహించుకోకు. వాడు మాటలు నమ్మకు. ఇవన్నీ ఆపరా. జరిగింది చాలు. నా ఫ్యామిలీతో ఆటలేదు ఏంటి? నువ్వు చేసిందంతా నేను మర్చిపోతా. నువ్వేం చేశావో నాకు తెలియాలి. నన్ను నమ్ము. నేను ఇవన్నీ చెప్తా జ్యోతి. వాడిని వెళ్ళని వెళ్ళరా. నాకు ఈ ఎపిసోడ్ ఆపాలని లేదు సార్, కంటిన్యూ చేయాలని ఉంది. ఇదిగో దీన్ని చంపే, నన్ను కూడా చంపే. నీకు కావాల్సింది చెయ్యి, కానీ ముందు నాకు తెలియాలి మా ఆయన ఏం తప్పు చేశాడు. తనకి చెప్పురా. నేను చెప్పనా? నేనేం చేయలేదని చెప్పు. నేనేం చేయలేదు కదా. జనాలు చూస్తుంటే మిమ్మల్ని కాపాడాను. అన్ని జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని హ్యాపీగా పంపించాను. ఏదో తెలిసి తెలియక కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటాను అంతేగా. ఇదిగో చూడు, నీ ఫొటోస్ వీడియోస్ మొత్తం నీ ముందే డిలీట్ చేసేస్తా. చూడు చేశానా? రే వదిలేరా, వదిలే. ఇంకొక్కటి ఉంది, నేను వచ్చిందే దానికోసం. అది తెలిసాక వదిలేస్తా. కార్ డోర్ క్లోజ్ చేసి తనని ఏం చేశావు? ఏంటి? కార్ డోర్ క్లోజ్ చేసి నా అనుని ఏం చేసావురా కుక్క? నేనేం చేయలేదురా. ఏం చేయలేదా? ఏం చేయలేదా? పాప ఉంది,
దయచేసి వెళ్ళిపోరా ప్లీజ్. ఒక్కసారి నన్ను నవ్వుతూ వెళ్ళమని చెప్పండి, వెళ్ళిపోతా. చెప్పండి సార్. ప్లీజ్ వెళ్ళిపోరా, హ? వెళ్ళిపోరా. లేదు, ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. వెళ్ళిపోరా. సార్ చెప్తారు. ఇక్కడ కూర్చోండి జ్యోతి గారు. వద్దు, కూర్చోద్దు, చెప్తారు జ్యోతి గారు, కూర్చోండి. కూర్చోద్దు. నువ్వు తనకి ఇలా ముద్దు పెట్టావా? ఇలా హక్ చేసుకున్నావా? ఆ? రే వద్దురా, నీ కాలు పెట్టుకుంటా, వదిలేరా. నీ కాలు పెట్టుకుంటా, వదిలేరా. ఇది సరిపోదు. ఆ తర్వాత ఇలా చేసావా? రే నీకంతా చెప్పేస్తారా? నన్ను నమ్ము, ప్రమాణం చేసి చెప్తున్నా. ఇదిగో మా పాప మీద ఒట్టు. జ్యోతి, అనుకోకుండా ఏదో జరిగిపోయింది. రే నన్ను వదిలేరా, నా ఫ్యామిలీని చూసైనా వదిలేరా. నీ కాలు పెట్టుకుంటా. వదిలేస్తున్నా. రేయ్, నీకు అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేస్తే నీ లైఫ్ కూడా ఇలాగే డిస్టర్బ్ అవుతుంది. నీకు బాగా దురదగా ఉంటే అర్జున్ రెడ్డి లాగా ఐస్ గడ్డలు పెట్టుకో, లేకపోతే నాలాగే ఎవడో ఒకటి వచ్చి పెడతాడు. మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ అండి. ఒక్క ముద్దు. నీకు వెళ్ళాలని లేదా? నిన్ను వదిలేస్తా. హ? ఏం కాదు, ఒకే ఒక ముద్దు పెట్టే. ఒకటి. ఓకే ఓకే ఓకే. వాడికి ఏం తెలీదు. హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు, నేనేం చేశాను? ఏమైంది? ఏం జరిగింది ఇక్కడ? నిన్ను పంపిస్తా. నవ్వు నవ్వు నవ్వు.
హలో అను, నిన్నిప్పుడే కలవాలి. వస్తున్నా. హలో, మీ హాస్టల్ ముందున్నా. నీ ఫేస్ కనిపించట్లేదు, కొంచెం లైట్లోకి రావా? ఇప్పుడు కిస్ చేసుకుందామా? నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది, నేను బీచ్ రోడ్లో ఉంటా. నువ్వు ఎర్లీ మార్నింగ్ వచ్చేసే. గుడ్ నైట్. బాయ్. అను, వెళ్దామా? సిద్ధు కారాపు ఆపు. ఆ రాత్రి కారులో ఏం జరిగిందో తెలియాలన్నావుగా, నీకు తెలిసిన తర్వాతే మనం వెళ్దాం. దానికంటే ముందు నీ కూడా తెలియాలి. లే. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. క్షమించండి అమ్మా, బుద్ధి గడిచింది. పోలీసులను అబద్ధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, క్షమించండి. తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? పో. నాకు సమాధానం కావాలి సిద్ధు. నాకంతా తెలుసు. ఆ రాత్రి నేను చేయాల్సింది నువ్వు చేసావు. సరే, అదంతా వదిలే, మనం వెళ్దాం. లేదు సిద్ధు, అంతా తెలుసుకునే నా దగ్గరికి వచ్చావు కదా. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళానో తెలుసా? మన ఫొటోస్ వీడియోస్ వాడి దగ్గర ఉన్నాయి, అవి డిలీట్ చేయించడానికి వెళ్ళా. చాలా మంచి పని చేస్తావు సిద్ధు. కానీ నాకు ఒకటి తెలియాలి. ఏంటి? నిజంగా వాడు ఆ రాత్రి నన్నేమన్నా చేసుంటే నువ్వు నన్ను వదిలేసేవాడివా? చెప్పు సిద్ధు, నన్ను వదిలేసేవాడివా? అదంతా ఎందుకు, వదిలేసేయ్. నీ బర్త్డే గిఫ్ట్ ఏమన్నా? ఇది చూడు.